హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ రోజు అయితే మీ అందరితో పాటు నిన్నటి వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అంటే సండే రోజు వ్లాగ్ అండి. సో మీకు రీసెంట్ వీడియోస్ నేను షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఈరోజు సండే కదండి. సండే అయితే మామూలుగా మేము ఒక 8 గంటలు లేచేదాన్ని. బట్ ఈరోజు 5:30కే లేచేసాను. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా ఇంట్లో హౌస్ క్లీనింగ్ పనులు అయితే మొదలు పెట్టేసాను అనమాట. దేనికోసం అంటే మీకు నేను చెప్తున్నాను కదా, 13th నేను ఓం శక్తి మాల వేస్తానని చెప్పి. కొన్ని సైడ్లు భవానీ మాల అంటూ ఉంటారు. సో మా సైడ్ అంతా కూడా ఓం శక్తి మాల అంటామండి. సో ఇదైతే నేను ఇప్పటికీ 3 years వేసాను. ఇది 4th year అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ 5th year వేసేసామంటే అక్కడితో నా మొక్కుబడి అనేది అయిపోతుంది. ఆ తర్వాత అమ్మవారు రప్పించుకోవాలంటే మళ్ళీ వేస్తాను, లేదంటే లేదు. మేము 5 ఏళ్ళు వేస్తాము, నేను నా పిల్లలు అని చెప్పేసి అయితే వేరే విషయంగా మొక్కుకొని ఉన్నామన్నమాట. అది మాకు మంచి జరిగింది, అందుకని చెప్పేసి నేను 5 ఏళ్ళు వేద్దామని ఇది 4వ సంవత్సరం అయితే వేస్తున్నాము. దానికోసం అని చెప్పేసి హౌస్ క్లీనింగ్ పనులన్నీ కూడా స్టార్ట్ చేశానండి. వాటిలో ఫస్ట్ అయితే ఈరోజు కర్టన్స్, ఇంట్లో బట్టలు అవన్నీ కూడా వాష్ చేస్తున్నాను. మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ 9908224144. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడిపోవడం, సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. సో పదే గురువు గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు. కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. అంటే ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఒకేసారిగా అన్ని పనులు చేయాలంటే ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అందులోనూ ఇంట్లో మన క్లీనింగ్ పనులు అంటే 1 dayలో కంప్లీట్ అవ్వలేండి. ఎందుకంటే మనము హోల్ క్లీనింగ్ అనేది అంటే మొత్తం క్లీనింగ్ పెట్టుకుంటాం కాబట్టి. సో మనకి ఎట్లా తిరిగి ఒక 2-3 days అయినా పడుతుంది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాన్ స్టాప్గా కనుక క్లీనింగ్ పనులు చేసామంటే నాకు 2 daysలో కిచెన్ క్లీనింగ్, ఇల్లు క్లీనింగ్ అయిపోతుంది. బట్ నేనైతే కిచెన్ క్లీనింగ్ పెట్టుకోవట్లేదు. జస్ట్ దుమ్ము ఉంటుంది కదా, అవన్నీ తుడిచేసుకొని గిన్నెల పైన అంతా జస్ట్ అట్లా వాటర్ వేసి కొంచెం క్లీన్ చేసేస్తాం అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అప్పుడంటే ఒక 4 నెలలు ముందే కదా మనం వరలక్ష్మి వ్రతంకి కిచెన్ మొత్తం కూడా డీప్ క్లీనింగ్ చేసాము. సో మళ్ళీ ఇప్పుడు వెంటనే చేయాలంటే ఒకదాన్ని చేసుకోలేను. ఇంకా చూద్దాం. నాకెందుకో కొంచెం అక్కడ మనము నాన్ వెజ్కి అవి వాడిన గిన్నెలు అవి ఉంటాయి కదా, జస్ట్ వాటి వరకైనా కొంచెం క్లీన్ చేసేద్దాము, అమ్మని రమ్మని చెప్పి ఇద్దరం అని అనుకుంటూ ఉన్నాను. బట్ అమ్మ కనుక వస్తానంటే సో కిచెన్లో కూడా కొంచెం క్లీనింగ్ అవి పెట్టుకుంటాను. లేదా నీట్గానే ఉందిలేమా ఎందుకు అనేసి పాలు పంచడం చల్లేసుకుందామంటే ఇంకా అట్లనే వదిలేస్తాను. సో ఇంకా ఈ రోజు అయితే సండే కదా, కొంచెం ఎండ కూడా మనకి నమ్మలేమన్నమాట. ఒకరోజు ఎండ వస్తుంది, ఒకరోజు తుఫాన్ అని చెప్పి మబ్బులు వస్తుంది, ఒకరోజు వర్షం పడుతుంది. కాబట్టి ఇంకా ఈరోజు కొంచెం ఎండ వచ్చేలాగానే ఉందని చెప్పేసి అయితే నేను ఇంకా ఫస్ట్ కర్టన్స్, అలాగే సోఫా కవర్లు అవన్నీ కూడా నానబెట్టేసాను సరిపేసి. ఇవన్నీ కూడా మెషిన్కి వేయను, కొంచెం మనకి ఆ రింగ్స్ అన్నీ కూడా ఊడిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఇవి హ్యాండ్ వాష్ చేసేద్దామని చెప్పేసి అయితే బకెట్లో సరిపేసి నానబెట్టి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఒక 2 ట్రిప్పులు ఉన్నాయి, అవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ బెడ్షీట్స్ అవన్నీ వేద్దాము. ఇంకా పిల్లలు కూడా అప్పటికి లేవలేదనమాట, పడుకొనే ఉన్నారు. సో వాళ్ళు లేచిన తర్వాత ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా ఒకసారిగా వాషింగ్కి వేసేద్దామని ఫస్ట్ బట్టలు అయితే వేశాను. ఇంక ఇప్పుడైతే కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని హనీ అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా అలాగే మీకు తెలిసిన విషయమే కదా, ఈ మధ్య నాకు చాలా బ్రెయిన్ అనేది వర్క్ అవ్వట్లేదు సరిగా. ఏదో ఒక టెన్షన్స్, ఏదో ఒక ఆలోచనలు అనమాట. అందుకని చెప్పేసి కొంచెం మార్నింగ్ అయితే ఒక 2-3 days నుంచి కూడా మొబైల్లో అయితే ఈ విధంగా బుద్ధుడికి సంబంధించి, అలాగే కొంచెం మార్నింగ్ పీస్ఫుల్ మైండ్ ఉండడానికి రిలాక్సేషన్ మ్యూజిక్స్ అయితే వస్తూ ఉంటాయి. అవైతే పెట్టుకొని అట్లా ఒక 1/2 hour అట్లా చూస్తూ ఉంటాను, వాటిని వింటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను. సో అలాగే ఇంకా హాట్ వాటర్లో హనీ వేసుకొని తాగుతూ వాటినైతే వింటూ ఉన్నాను అనమాట. మనము ఇలా కొంచెం రిలాక్సేషన్ ఉంటేనే ఇంట్లో అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోగలుగుతాం టైంకి. అందుకని చెప్పేసి అనమాట, ఏదో ఒక చెత్త ఉంటుంది తల్లో నాకైతే. సో అందుకని చెప్పేసి నేను ఇట్లా రిలాక్సేషన్ కోసం ఎక్కువగా సాంగ్స్ వినడం కానీ, ఇట్లాంటి పీస్ఫుల్ మ్యూజిక్స్ వినడం కానీ చేస్తూ ఉంటాను. సో మీకు అక్కడ కిచెన్లో కూడా కనిపిస్తూ ఉంది కదండి, పైన ఉన్న పెద్ద భవాన్లు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నీట్గానే ఉన్నాయి, డస్ట్ కూడా ఏం లేవన్నమాట. ఈ కింద మనం వంటకి వాడే గిన్నెలు ఇవి మాత్రం కొంచెం అట్లా డస్ట్ ఎక్కువ పట్టిపోయాయి, ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, ఇంకా అందులోనూ కింద ఉంటాయి కాబట్టి డస్ట్ ఎక్కువగా ఉన్నాయి. సో అవన్నీ కూడా నాకెందుకో కొంచెం కిచెన్ క్లీన్ చేసుకుందామని అనిపిస్తూ ఉంది.
నా మైండ్ అసలు ఇంకా ఏం చెప్తుందో చూడాలి. నాకైతే అస్సలు ఈ ఇంట్లో ఇట్లా అన్నీ క్లీనింగ్ పెట్టుకునేలాని అనిపిస్తుందనమాట. ఎందుకంటే అన్నీ శుభ్రంగా ఉంటే ఇంకా మంచిగా మాల వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్. సో నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను స్నానం చేసుకొని. అండ్ ఈరోజు సండే టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంట్లో, చాలా పని ఉంది నాకు. అండ్ హోటల్ నుంచి అయితే ఆయన ఎగ్ దోశలు తీసుకొచ్చారు. పిల్లలు అయితే తింటూ ఉన్నారు స్నానం చేసుకుని వాళ్ళు కూడాను. అండ్ నేను ఇంతసేపు అయితే ఇన్ని బట్టలు వాష్ చేశాను. అంటే కర్టన్స్, తర్వాత సోఫా కవర్స్ ఇవన్నీ కూడా వాష్ చేశాను. ఇంకా శారీస్ 2 ఉంటే నానబెట్టి అవి కూడా ఉతకాలి. అండ్ అవి అయితే హ్యాండ్ వాష్ అనమాట. కర్టన్స్ అవి వాషింగ్ మిషన్లో వేసామంటే ఆ రింగ్స్ అన్నీ విరిగిపోతున్నాయి, అందుకని చెప్పేసి హ్యాండ్ వాష్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మెషిన్కి వేస్తాను, కొన్ని హ్యాండ్ వాష్ చేస్తాను. అండ్ నేను కూడా టిఫిన్ తినాలి. టైం అయితే 9:30 అయ్యింది. సో టిఫిన్ తినేసి ఆ తర్వాత అయితే ఇంకా పనులన్నీ చేస్తామన్నమాట. అండ్ ఈరోజు అయితే 2 వీడియోస్గా డివైడ్ చేస్తాను. అండ్ వీడియోని వస్తే లైక్ చేయండి, ఓకేనా? చూస్తున్నాను, వీడియో కంటిన్యూ అవుతుంది. సో ఇంకా చెప్పాను కదండి, ఇంట్లో పనులన్నీ పెట్టుకోవడం వల్ల ఇంకా టిఫిన్ పనులు అవన్నీ పెట్టుకున్నామంటే ఈ పనులు కంప్లీట్ అవ్వమన్నమాట. ఏదైనా ఒకటి మాత్రమే టైంకి అవుతుంది. అందుకని చెప్పే మార్నింగ్ ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి కూడా ఏం లేవు ఇంట్లో చేయడానికి. సో అందుకని చెప్పేసి అయితే హోటల్ నుండి ఎగ్ దోశలు అయితే తెచ్చేస్తారు ఆయన. తినేసాము. ఇంకా తినేసిన తర్వాత ఇంకా వస్తూ అలాగే ఎగ్స్ ఇంకా బోటీ తీసుకొని చికెన్ తీసుకొచ్చారు పాపకని చెప్పి. సో ఇంకా బోటీ మా కోసం అనమాట, అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇక్కడైతే హెయిర్ ప్యాక్ కోసం కొన్ని పెట్టాను, అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తానులేండి, ఏం హెయిర్ ప్యాక్ ఎలా చేస్తానని చెప్పేసి. అండ్ ఇక్కడైతే బోటీ అనమాట, బోటీ చికెన్ అలాగే ఎగ్స్ తీసుకొచ్చారు. ఎగ్స్ అయితే ఇంకా వాడుకోలేదు, జస్ట్ ఇంకా కబాబ్ వేసేసుకొని చికెన్ అయితే ఇంకా బోటీ ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ అదనమాట. అండ్ ఇక్కడ హాట్ వాటర్ అయితే బోటీ క్లీనింగ్ కోసం అని చెప్పేసి అయితే పెట్టేశాము. ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా తింటున్నానండి. ఇంకా తినేసిన తర్వాత అయితే మళ్ళీ ఇంకా ఉతకడాలు అవి స్టార్ట్ చేయాలి. అవి అయిన తర్వాత ఇంకా వాటిని ఆర్ఎస్ఎస్ వచ్చి మళ్ళీ వంట అయితే చేయాలన్నమాట. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ ఒక 8-8:30 వరకు నాన్ స్టాప్గా ఇంట్లో పనులు ఉన్నాయి. ప్లస్ ఓన్లీ ఉతకడము, తర్వాత దుమ్ము దులపడము, ఇట్లాంటి పనులే అనమాట. కొంచెం టెడ్డీ బేర్స్ అవన్నీ కూడా కొన్ని వాష్ చేసి అవన్నీ పెడదామని చెప్పేసి అయితే అన్నీ కూడా కొన్ని పక్కకు దించి పెట్టుకున్నాను. సో ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇదిగా చేద్దామని. అండ్ నాన్ వెజ్ కూడా ఇంకా ఈరోజు వండేసుకున్నామంటే ఇంకా ఇంతే అనమాట. ఈ రోజుతో ఇంకా వదిలేస్తాం, మాల వేసుకొని వెళ్ళొచ్చేంత వరకు నాన్ వెజ్ కూడా మానేస్తున్నాం అనమాట. ఇంకా ఈ రోజు నుంచి క్లీనింగ్లు పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఇంట్లో అవేమి వండమన్నమాట. ఒకవేళ తినాలనిపిస్తే బయట తింటాం కానీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేయము. అండ్ పిల్లలు ఇద్దరి దగ్గర కూడా బట్టలు ఇచ్చి పంపించాను, బెడ్షీట్స్ అవి. సో వాటిని అయితే తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ వచ్చేసారు. నేను ఒక్కదాన్ని అయ్యుంటే ఒక 10 సార్లు ఎక్కి దిగి ఉండాలి. నాకు పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల ఈరోజు సండే కాబట్టి కొంచెం బెనిఫిట్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు నాకు బట్టలన్నీ తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ రావడం, ఆ పనులన్నీ చేసిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇంకా పైన కోతులు వచ్చేసాయంట, అందుకని చెప్పి వాటి గురించి చెప్తూ చాలా భయపడిపోయామ్మా అని చెప్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ చెట్లు అయితే చూసారు కదండి, ఇవి బంతిపూల చెట్లు అనమాట, చెండు మల్లెలు అంటాం కదా అవి. సో ఆంటీ వాళ్ళు నేను ఈ ఖాళీగా 2 అట్లే పెట్టున్నాను అనమాట, వాటిలో అంతా కూడాను చెట్లు నాటారు. ఇంకా బయట కూడా కొన్ని ప్లేసెస్లో చెట్లు నాటారు, బంతి పువ్వులవి ఇదంతా కూడా. అండ్ తులసి కోట అటు పక్క పెట్టున్నాను కదా, అది తీసి ఇటు పక్క పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ ఇది ఉంటే షో ఫ్లవర్ది, అది పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా బయట పనులన్నీ అయ్యాయి, బట్టలు ఆరేసే పనులు సగం వరకు అయ్యాయి, ఇంకా సగం వాషింగ్ అవుతూ ఉన్నాయి. ఆ లోపు ఇంకా టైం అయిపోతూ ఉందన్నమాట. అప్పటికే 11:30 అయిపోయిందని చెప్పి వంటకి పెట్టేసుకుందాము. వంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడైతే బోటీ ప్రిపేర్ చేస్తున్నా. బోటీ ఆయన క్లీన్ చేసేటప్పుడు మీకు వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను అనమాట పనుల్లో పడి. అందుకని చెప్పేసి ఇంకా క్లీనింగ్ చేసేదైతే చూపించలేదు. కానీ చాలా నీట్గా అయితే చూసారు కదా, ఎంత నీట్గా క్లీన్ చేసేసారు ఆయన అయితే. సో చాలా చాలా బాగుంటుందండి బోటీ అనేది, మంచిదన్నమాట తింటే కూడా, శాంతం ఒళ్ళకి కూడా. కాకపోతే క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బంది అనమాట. కొంతమందికి క్లీన్ చేయడం వస్తుంది, కొంతమందికి రాదు. బట్ మనకి షాప్లో అయితే చేసి ఇవ్వరు, మనమే ఇంట్లో చేసుకోవాలి ఇది మాత్రము. సో ఓపిక్గా ఒక 1/2 అవర్ అట్లా పడుతుంది వేడి నీళ్ళు పెట్టుకొని క్లీన్ చేసుకోవడం అయితే. అలా క్లీన్ చేసేసుకొని చేసుకున్నామంటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. సరిగా క్లీన్ చేయలేకపోతే మాత్రం చేదుగా ఉంటుంది అనమాట, అసలు బాగుండదు, అలా తినకూడదు కూడాను. సో అది. అండ్ ఇంకైతే బోటీ చేసేసి ఆ తర్వాత సంగటి పెట్టేసుకొని కబాబ్ చేసేస్తామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాం. ఇంకా మా అమ్మాయికి నిన్నటిది పితిక్ పప్పు ఉంటే నేను దాంట్లో తింటానమ్మా, నాకు పితిక్ పప్పు బాగా నచ్చిందని చెప్పింది. సరే అని చెప్పేసి పెట్టాను. ఇంకా నైట్కి ఎగ్ ఏదైనా చేసిద్దాంలే అని చెప్పి, ఎందుకంటే అంత టైం లేదండి నాకు, అందుకని చెప్పేసి అనమాట. ఈ 3 రకాలు చేయడానికే నాకు ఒక 1:30 అయిపోయింది.
మళ్ళీ నాకు ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఎండ ఉండే లోపే మనం అన్నీ వాష్ చేసి వేసుకొని వాటిని ఆరబెట్టుకుంటేనే మళ్ళీ నైట్కి కప్పుకోవడానికి బెడ్షీట్లు అవి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి. అండ్ ఇంకా రేపంతా కూడా షాపింగ్స్ ఉంటాయి. సో మీకు ఇంకా రాబోయే వ్లాగ్స్లో అంతా కూడా నేను షాపింగ్ చేసే వీడియోస్, అంటే మాల వేయడానికి షాపింగ్ చేసేటివి, అలాగే ఇంకా కిచెన్ క్లీనింగ్, పూజ గది క్లీనింగ్, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అండ్ వాటితో పాటు మేము మాల వేసేది, ఆ తర్వాత మేము ఎలా మాల వేసుకుంటాం టెంపుల్లో, నెక్స్ట్ నేను దీక్షగా ఎలా ఉంటాను, ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అండ్ తప్పకుండా మీకు నచ్చుతాయి వీడియోస్, చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ సపోర్ట్ అనేది నాకు ఇస్తూ ఉండండి. అండ్ ఇంక ఇక్కడైతే కబాబ్ కోసం కలిపి పెట్టేశాను. అండ్ బోటీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా మా ఆయన ఏదో తెచ్చుకున్నారు, దాన్ని చేసుకుంటూ ఉన్నారు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నా. సంగడి చేసేసాను, అలాగే బోటీ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే మా ఆయన ఇంకేదో తెచ్చుకొని ఉన్నారు, అది కూడా ఆయన వండుకున్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు చికెన్ కబాబ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. పిల్లలు మా ఆయన అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నాన్నకంటే బోటీ చేశాను కదా మటన్ది, కొంచెం నాన్నకి చికెన్ ఎక్కువ తినరనమాట. సో ఇట్లా బోటీ మటన్ అవైతే తింటారని చెప్పి నేను ఎప్పుడైనా ఇక్కడ చేశానంటే ఒక బాక్స్ చేసి పంపిస్తాను. ఇంకా బోటీ చేశాను కదా అని చెప్పేసి మా నాన్న గుర్తొచ్చి ఇచ్చి పంపించాను అనమాట. అండ్ ఇంకా వాళ్ళు వచ్చేలోపు పకోడా రెడీ చేసేసామంటే లంచ్ అయితే తినేయాలి. 1:30 అట్లా 1 అయిపోయింది రెండు టైం అయితే. అండ్ బట్టల పని అవుతూ ఉంది. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి తినేసి ఇంకా సగం బట్టలు అవన్నీ తీసుకెళ్ళి ఆరేసేసామంటే ఇంకా అక్కడితో ఉతికే పనులు అయిపోతాయి. ఇంకా తుడిచే పనులు, క్లీనింగ్ పనులు ఉన్నాయన్నమాట. అవన్నీ రోజు కొంచెం అయితే చేసుకుంటూ ఉంటాను. సో ఇది. అండ్ ఇంకా కబాబ్ అయితే చేస్తున్నా. ఇంకా అయితే చిన్నమ్మాయి మటన్ కానీ చేపలు కానీ బోటీ ఇవేం తింది కదా అని చెప్పి చికెన్ తెప్పించాను కర్రీ చేసిద్దామని. కానీ తను నాకు చికెన్ తినాలని లేదు, మా కబాబ్ అయితే తింటానని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా కబాబే అందరికీ చేసేసాను అనమాట. 1 కేజీ చికెన్ ఏమో తీసుకొచ్చారు, అందరికీ కబాబే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంకా ఈరోజే లాస్ట్ కదా తినడము, సో అందరం కూడా మంచిగా తినేద్దామని చెప్పేసి. అండ్ బోటీ కూడా చూసారు కదా, కొద్దిగానే చేశానులేండి, అంటే 1 కేజీ తెచ్చారు. నేను కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టకుండా తక్కువగానే పెట్టాను, ఎందుకంటే రేపు మండే కదా, మళ్ళీ నాకు మిగిలిపోయాయి అంటే నేను ఇంట్లో పూజలు అవి చేసుకోవాలని చెప్పేసి అనమాట. ఇంకా వంట అంతా అయిపోయిందండి, ఇంకా తినాలన్నమాట. సో తినేదానికంటే ముందు ఈ కర్టన్స్ అన్నీ కూడా నీళ్ళు బాగా ఒడిగిపోయాయి. ఇంక వీటన్నిటిని ఆరేసేసిపోయి మళ్ళీ తిందాంలే అని చెప్పేసి నేను పిల్లలు మిద్దిపైకి అయితే వచ్చామన్నమాట. సో ఇటు పక్క ఆరేస్తున్నది వచ్చి పక్కింటి వాళ్ళ కమ్మీలు అనమాట, అంటే పైన ఇంట్లో ఉంటారు కదా వాళ్ళవి. అంటే ప్రతి ఇంటికి సపరేట్గా 4 కమ్మీలు అయితే కట్టి పెట్టుంటారు, మనం ఎన్ని బట్టలైనా ఆరేసుకోవడానికి వీలుంటుంది. కానీ మన కమ్మీలు కూడా నిండిపోయి ఇంకా పక్కన వాళ్ళు కూడా నేను వాడేసుకుంటూ ఉన్నాను అనమాట. అన్ని బట్టలు అయితే ఉతికాను ఈరోజు, చాలా బట్టలు ఉతికాను, చాలా బట్టలు మెషిన్ కూడా వేశాను. సరే అని చెప్పేసి ఇంకా మా అమ్మాయి నాకు ఆరేయడానికి హెల్ప్ చేస్తూ ఉంది. తను పాపం అలసిపోయిందనమాట, పొద్దున్నుంచి వాళ్ళిద్దరూ మిద్దెపైకి ఎక్కడం బట్టలు ఆరేయడమే చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఫైనల్గా నేను ఎట్లా ఆరేసినారో ఏమో చూద్దామని చెప్పేసి ఇంక ఈ కర్టన్స్ ఇవన్నీ ఎత్తుకొని వచ్చాను. సో బాగా నీట్గా ఆరేసి మంచిగా క్లిప్స్ అన్నీ పెట్టారు, మీకు అటుపక్క కనిపిస్తున్నాయి, ఇలా తర్వాత చూపిస్తాను మీకు ఎన్ని బట్టలు ఉతికామని చెప్పేసి. సో ఇంకా ఇక్కడైతే సోఫా కవర్లు అవన్నీ కూడా వేస్తూ ఉన్నాము. ఇక్కడైతే చూసారు కదండి, మా చిన్నమ్మాయి వీడియో షూట్ చేస్తుంది. ఎన్ని బట్టలు అంటే నాకే అనిపించింది ఇన్ని బట్టలు ఉతికామా ఈరోజు అని చెప్పేసి. సగం బట్టలు అంటే పెద్ద బెడ్షీట్స్ అవన్నీ మెషిన్కి వేసాము, మిగతా చిన్నవన్నీ ఉతికాము, తొందరగా అయిపోతాయని చెప్పేసి వాషింగ్ మిషన్కి వేసామంటే ఒక 10 వాష్లన్నా అవుతుంది, అందుకే సగం ఉతకాల్సి వచ్చిందనమాట. సో చూసారు కదా, ఏదో అన్నీ ఉతికి పక్కన ఇక్కడ అందరివి తీసుకొని నేనే ఉతికి ఆరేసినట్లుంది ఇక్కడైతేను. సో నాకే నవ్వు వచ్చేసింది ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. సో ఇలాగైతే ఇంట్లో క్లీనింగ్ పనులు అనేది జరుగుతూ ఉన్నాయండి. ఇంకా రేపటి నుంచి కూడా మీకు హౌస్ క్లీనింగ్ వీడియోస్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటాను, అలాగే మాల వేసేవాడిని. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.